ఈ పాటే పెట్టుకోవాలా అని స్వీట్గా చెప్పండి. స్వీట్ వార్నింగ్ అనుకుంటాడు అబ్బాయి, గుటక్కునే తీసేస్తాడు. మీరు టక్కున పెట్టలేకపోతే టక్కున తీసేస్తాడు ఆ స్టేటస్, తెలుసా? అట్లా చాలామంది సేవకులతో కూడా తెప్పించాను నేను. తప్పేం లేదండి, మనం మెల్లిగా చెప్పాలి, హ్యాష్గా చెప్పకండి. ఇక్కడ అదే ఉంది కదా, కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ అని ఉంది కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా అనే పాట పెట్టుకొని మీ ఫోటో పెట్టుకోండి. బ్రదర్, ఈ పాట నేను వాడి పంపిస్తాను, లేకపోతే నేను సెలెక్ట్ చేసి పంపిస్తాను, మీరు పెట్టుకోండి. ఒక తయారు చేసి పంపించండి, ఒక వీడియో, షార్ట్ వీడియో. జుమ్ టమ్ జుమ్ 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 ఫైర్ బ్రాండ్ పెట్టినట్టు పెడతారు ఆ వీడియోలో. వాగ్దానంతో కూడినటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయండి, ఎడిట్ చేసి మీ ఫ్రెండ్ కోసము, స్నేహితుల కోసము, లేకపోతే బంధువుల కోసము, అన్నదమ్ముల కోసము, అక్కచెల్లెల కోసము. ఒక వీడియో ఎడిట్ చేయడానికి ఏమవుతుందండి, ఒక వాక్యమును పెట్టి నీకు కలిగినదంతయు క్షేమమవును గాక, నీ ఇంటికి కలిగినంత క్షేమమవును గాక, నువ్వు ఎల్లప్పుడూ వరదిల్లుదువు గాక, నువ్వు భయపడకు ఇందువు గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయును గాక. చాలా వాక్యాలు ఉన్నాయి కదండి, అవన్నీ బర్త్డేలకు పెట్టచ్చు, తప్పేం లేదు. ఈ సంవత్సరం దయాకిరీటం అనేది ఒకటే పెట్టాల్సిన పనిలే. మరి ఎందుకంటే పెట్టలేకపోతున్నాం? అవతలని హెచ్చరించము, మనం నడుచుకున్నాం. దీన్ని ఏమంటారంటే మత్తు అంటారు. ఏమంటారు? మత్తు అంటారు. ఏం మత్తు ఇది? చాతగాని మత్తు. మత్తులు ఎన్ని మత్తులు ఉన్నాయి క్రైస్తవులకు తెలుసా? తాగేటోడికి ఒకటే మత్తు, వాడు తాగితే మత్తు, తాగకుండానే క్రైస్తవులకు మత్తులు ఉన్నాయండి. ఈ మత్తులో బతుకుతున్నారు అజ్ఞానుల వలె. జ్ఞానం అనేది సంపాదించుకునే ప్రయత్నం చేయట్లేరు, జ్ఞానమును పెంచుకునే ప్రయత్నం చేయట్లేరు.